తల్లి ఒక మాట ఇస్తే ఆ మాటనే వాగ్దానం అంటారు. ఈ ఇల్లు నాకు ఇస్తానని మా అమ్మ చెప్పింది, అది వాగ్దానం. మా నాన్నగారు ఈ స్థలము నాకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. మా అత్తమామలు మాకు వాగ్దానం చేస్తారు, ఇది మీదే అని. అలాగే రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో వాగ్దానాలు చేస్తారు, కానీ కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు నెరవేరవు. కానీ దేవుడైతే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడట. మనుషులైతే నమ్మదగిన వాళ్ళు కాదు, కానీ దేవుడైతే నమ్మదగిన వాడు. అంటే దేవుడేమై ఉన్నారు? సత్యవంతుడు. అంటే దేవుడు ఎప్పుడు మాట తప్పరు, ఆయన సత్యవంతుడు. ముందుగా చూస్తే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట చూస్తున్నాం. అలాగే వాగ్దానము చేసిన దేవుడు సత్యవంతుడు, ఖచ్చితంగా అది నెరవేరుతుంది.